అందరికీ నమస్కారము. నేను డాక్టర్ శేషశైలజ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ సాయి శరణ్య హాస్పిటల్, కరీంనగర్. సో ఇప్పుడు ప్రస్తుతము మనం మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తే అందరినీ పానిక్ చేసే విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే ఒక కొత్త వైరస్ వచ్చింది, కోవిడ్ లాంటి మహమ్మారి ఏదో మళ్ళీ రాబోతుంది అని. సో దాని గురించి తెలుసుకుందాము. ఆ వైరస్ ఏంటి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో దీని గురించి మనం ఎక్కువ వరి కావాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇది 2001 నుంచి కూడా మన భూప్రపంచంలో ఉన్నది. దీనికి ఆల్రెడీ అందరం ఎక్స్పోజ్ అయి ఉన్నాము. ఇది సాధారణ జలుబు, దగ్గు, జ్వరం కాజ్ చేసే ఒక వైరస్. సో జనరల్గా ఏంటంటే సీజనల్ వేరియేషన్స్ అంటాం. అంటే చలికాలం బాగా ఎక్కువ ఉండడం, చలి నుంచి ఎండాకాలం రావడం, ఎండ నుంచి వర్షాకాలంలోకి రావడం, ఇట్లా సీజనల్ చేంజ్ అయినప్పుడల్లా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మనుషులకి అటాక్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ఆల్రెడీ మనకి ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది. సో దీని గురించి వరి కావాల్సింది ఏం లేదు. సో కోవిడ్ లాగా ఎందుకు కాదు అనుకుంటున్నారు మీరు అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే కోవిడ్ వాజ్ ఎ న్యూ వైరస్. కోవిడ్ అనే వైరస్ అంతకుముందు ఎప్పుడు లేదు. 2019లోనే మనం దానికి ఫస్ట్ టైం ఎక్స్పోజ్ అయ్యాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ లేక అది అంత ప్రమాదకారి అయింది. కానీ దీనికి అందరికీ కూడా ఇమ్యూనిటీ ఉంది. ఇది చిన్న జలుబు, దగ్గు, జ్వరం కాజ్ చేసే వైరస్ మాత్రమే. సో ఈ వైరస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, నార్మల్గా వైరస్ సోకిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మనకు కొద్దిగా జ్వరము, జలుబు, ముక్కు కారడం, కళ్ళు మండడము, బాడీ పెయిన్స్ అవి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక వారం వరకు ఉండి తగ్గిపోతాయి. సో ఎవరిలో ప్రమాదకారి కావచ్చు అంటే చంటి పిల్లలు <5 years కానీ, వయోవృద్ధులు more than 65 years, లేదంటే బెడ్ రిడెన్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్ అంటామంటే లంగ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో మాత్రమే ఇది జలుబులాగా మొదలై ఊపిరితిత్తుల్లోకి కూడా పాకి న్యూమోనియా లాగా వెళ్ళి ఆక్సిజన్ సపోర్ట్ కావడం, ఇంకా ఏమైనా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వారి విషయంలో మనం ఇమీడియట్గా జాగ్రత్తగా ఉండి డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నది. సో మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి అంటే ఈ వారంలో ఈ జ్వరం తగ్గలేదు, జ్వరం ఎక్కువ అవుతున్నది, దగ్గు ఎక్కువ వస్తుంది, ఆయాసం వస్తుంది, నైట్ టైం పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాము, పల్స్ ఆక్సిమీటర్లో సాచురేషన్ లో అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదర్వైజ్ సింపుల్ మెజర్స్, పారాసెటమాల్ వేసుకోవడం, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే నేజల్ డ్రాప్స్ వేసుకోవడం, జలుబు బాగా ఉంటే ఏదైనా యాంటీహిస్టమిన్, సెట్రిజిన్ లాంటిది వేసుకోవడం, వాటర్ బాగా తీసుకోవడము, హాట్ సూప్స్ లాంటివి తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడం, ఇంట్లోనే ఉండడం, ఇటువంటివి చేస్తే అది తగ్గిపోతుంది. తర్వాత నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది చాలామంది అడుగుతుంటారు. నీకు రాకుండా ఉండాలంటే ఒకటే వజ్రాయుధం ఏంటి అంటే మాస్క్ పెట్టుకోవడం. నువ్వు మాస్క్ పెట్టుకో, బయటికి వెళ్ళినప్పుడు కానీ, జనాల్లో తిరగాల్సి వచ్చినప్పుడు, ఎపిడమిక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం. రెండోది హ్యాండ్ శానిటైజర్ వాడడం. ఎప్పుడైనా కూడా శానిటైజర్ పక్కన పెట్టుకుని ముక్కు ముట్టుకున్నా, మూతి ముట్టుకున్నా, ఏదైనా పట్టుకున్నప్పుడు హ్యాండ్ శానిటైజర్ వాడుతూ ఉంటే మనకి సోకకుండా ఉంటుంది, మన నుంచి వేరే వాళ్ళకు కూడా సోకకుండా ఉంటుంది. సింపుల్ మెజర్స్ తోటి దీన్ని మనం ఈజీగా జయించేద్దాం. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. సో విషింగ్ యూ ఆల్ a happy new year and a happy Makar Sankranti. I am a Karimnagar, your partners in healthy and happy life. Thank you.